గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరం ప్రభుత్వ సంస్థల్లో కాకుండా ప్రైవేట్ సంస్థల్లో నేర్చుకున్న పిల్లలకి ప్రోత్సాహకంగా ఫెలోషిప్లు, స్కాలర్షిప్ ఇస్తుంది. సంగీతంలో హిందుస్థానీ సంగీతం ఉంది, కర్ణాటక సంగీతం ఉంది. టీచర్ కి ఎంత ఇస్తున్నావు, ఎన్నేళ్ళు నేర్చుకోవచ్చు, ఎన్నేళ్ళు నేర్చుకుంటావు, ఆ టీచర్ కంటెంట్ అంటే ఇన్నేళ్లు నేర్పడానికి ఆ టీచర్ లెటర్ ఇవ్వాలి. స్టాండర్డ్ లేని అమ్మాయిని పట్టుకుంటే రెండోసారి నా అప్లికేషన్ వాల్యూ ఇవ్వాలి. ఫస్ట్ నేను ఇచ్చిన అప్లికేషన్ వాల్యూ. నాట్యంలో కూడా ఈ క్లాసికల్ డాన్స్ లో కాంపిటీషన్ జరుగుతాయా సార్? కాకతీయ ఉత్సవాలు అనేక మంది ప్రోగ్రామ్స్ చేస్తారు. లోకల్ వాళ్ళు చేస్తారు, బయటి రాష్ట్రాల వాళ్ళు చేస్తారు, అనేక కళారూపాలు ప్రదర్శిస్తారు. లేదంటే వ్యసనం ఉన్న వాళ్ళు వ్యసనం దిక్కుపోవడం. కానీ అసలు గొప్ప వ్యసనంగా మార్చుకోవాల్సింది సంగీతం, నృత్యం, వినడం, చూడడం. మరి మీరు ఎప్పుడు మారుతారని చెప్తున్నాయి కదా. ఎందుకు మీరు సోషల్ మీడియాలో వినిపిస్తారు? సోషల్ మీడియాలో వినిపిస్తే మీరు సెల్లిచ్చి వినరంటే వాడు దీనుడు ఇంకో దానికి పోతాడు. అలాంటి గారండి నా క్వశ్చన్ ఇదండి అని చెప్పి ఒక పిల్లాడు లేచి అడిగితే ఆ పిల్లాడి క్వశ్చన్ చూసి నేను ఎందుకు అడగకూడదు ఇంకో 10 మంది తయారైంది. సాగంటి గారు ఏమని చెప్పనంటారా? మీకోసం ఒకరిని గారండి ధర్మాన్ని పరీక్షించడానికి మా కోసం ఒకరిని మేమే సాత్తామంటున్నారు. ఆయన స్వయంగా ఇచ్చారు. ముసలితనానికి నారాయణ అంటే నారాయణ వచ్చి పట్టుకుపోతాడా? సోషల్ మీడియాలో నీ తిడతారు వచ్చి వీటిట్లా హాస్పిటల్స్ తప్ప తిడుతున్నాడు. కానీ అక్కడ నారాయణ అనే పదం ఆ మనవాడు వినేవాడు. తాత పొయ్యే ముందు నారాయణ అన్నాడు. ఎందుకన్నాడు నాన్న? నువ్వు మంచి చేసి ఉంటే చక్కగా నారాయణ దగ్గరికి పోయేవాడు, లేకుండా నా దగ్గరికి కైవానికి వచ్చేవాడు కదా. ప్రత్యక్షంగా ఉండి ప్రవచనం చేసే స్వామి దగ్గరికి వెళ్ళాం. పరదా మీద ఉండే నైశీల మీరన్న గ్లామర్ అన్నారు కదా, గ్లామర్ దిక్కెడుతున్నాం. అంతకుముందు నలంద విశ్వవిద్యాలయాన్ని కాలబెట్టడానికి వచ్చినటువంటి మొగలాయి రాజు 6 నెలలు కాలబెట్టినా అందులోనూ బుక్స్ సగం కూడా కాలిపోలేదు. వాడు తర్కానికి కూర్చుంటే ప్రపంచంలోని ఏ విషయాన్నైనా వాళ్ళు మాట్లాడరు. అవన్నీ అంతకుముందు అనుభవించి వదిలిపెట్టి కాలచక్రంలో మారుతూ వస్తున్నట్టువే కదా. అలాంటి తల్లి పిల్లల్ని బాగుపరచుకోవాలి, భర్త కనసంచుకోవాలి, అత్తమామలు చేసుకోవాలి, తన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి. కానీ 4 రాళ్ళు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడగంటే ఒక 4 చుక్కలు నీళ్లు చంపాలి. కాదు, అటు ఇటు ఆటుపోట్లు వచ్చాయి, ఇది సరిపోవట్లేదు. మరి దీన్ని మొత్తం నాకేసి సరిపోదంటేట. చదువు ఒక్కటే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టుకోవాలి. నా కుటుంబంలో నన్ను చికాకులన్నీ మర్చిపోయి వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళతో నేను హాయిగా శారద విశారద 100 మంది 10 మందికి అయితే నేను భయపడ్డా. 300 మంది. ఈనాటి యువతకి మీరు ఒక సందేశం ఇవ్వాలంటే ఏ సందేశం ఇస్తారు? చాలా గొప్ప ప్రశ్న అండి. సమాజంలో అనేకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా ఆనందం ఉండడానికి రెండింటి కలయికైనటువంటి చాక్లెట్ ని మాత్రమే ఆస్వాదించి మిగతా చాక్లెట్ల వైపు వెళ్లకుండా ఉంటే కృషి ఎప్పుడు కూడా మనల్ని గొప్పవాడిగా మారుస్తుంది. అలాగే ఈ పాడ్కాస్ట్ వినే ముందు అందరికీ నాదొక విన్నపం. తప్పకుండా మీ సపోర్ట్ ని మాకు లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా, సబ్స్క్రైబర్స్ ద్వారా అందివ్వండి. ఇప్పుడు మనకు ఈ నాట్య ప్రదర్శన గురించి కావచ్చు, లేకపోతే ఈ నాట్య కళకు గానీ మన గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహం ఎలా ఉంటుంది? పూర్వం రాజుల కాలంలో కళలన్నింటినీ పోయించారు. లలిత కళలు మానవుడి యొక్క అభ్యున్నతికి తోడ్పడతాయనేది నిజమైన విషయం. దాన్ని పాలకులైన రాజులు చాలా వరకు ప్రోత్సహించేది. సరే, అందులో 1% ఎక్కడో, 1%, 1/2% ఎక్కడైనా మిస్బిహేవ్ కావచ్చు, మిగతా అంతా లబ్ధి చెందింది. అలాగే మనకి ఇప్పుడు వచ్చింది. మన ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఏర్పాటు చేశారు. అందులో విద్యలను అందిస్తున్నారు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, కొందరు అందులో గొప్పవాళ్ళు అవుతున్నారు, మంచి జీవితంలో స్థిరపడుతున్నారు, ఆర్థికంగా కూడా ఎదుగుతున్నారు. అలాగే స్టేట్ కల్చరల్ అఫేర్, సెంట్రల్ కల్చరల్ అఫేర్ డిపార్ట్మెంట్స్ రెండు కూడా, కల్చరల్ డిపార్ట్మెంట్ రెండు కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వ సంస్థల్లో కాకుండా ప్రైవేట్ సంస్థల్లో నేర్చుకున్న పిల్లలకి ప్రోత్సాహకంగా ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు ఇస్తుంది. అవి కూడా ఏ గురువు దగ్గర నేర్చుకుంటున్నాం, ఎంతకాలం నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం, అది చక్కటి స్క్రూటినీ నుండి చాలా స్టాండర్డ్ స్క్రూటినీ జరుగుతుంది. చాలా మంది మన దగ్గర కూడా చాలా మంది ఇంతకు ముందు పొందుతున్నారు స్కాలర్షిప్స్. మన వారి నుంచి కూడా చాలా మంది పొందుతున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. CCRT అని ఉంటుంది, దానికి చాలా స్కాలర్షిప్స్ చేస్తున్నారు. కాకపోతే ఆ స్థాయి విధానాన్ని నేర్చుకోవడానికి పిల్లలు తప్పనిసరి రోజు 2 నుంచి 3 గంటలు స్వయంగా సాధన చేయాలి. గురువు దగ్గర సమయం పక్కన పెట్టాలి. అంటే అక్కడ వచ్చే కాంపిటీషన్ ని తట్టుకొని స్కాలర్షిప్ ని పొందాలి అంటే ఖచ్చితమైన విద్య పరిపక్వంగా చూపించగలరు. ఆ పరిపక్వంగా చూపించగలిగే వాళ్ళకి లిమిటేషన్ ఉంటుంది. ఇంతమందికి లిమిటేషన్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ ఇవ్వాలి కదా. మన దగ్గర భాషలు ఎక్కువే, కళలు ఎక్కువే, కళారూపాలు ఎక్కువే. నృత్యంలోనే ఇప్పుడు మీకు శాస్త్రీయ నృత్యంలోనే 7 చెప్పాను. సంగీతంలో హిందుస్థానీ సంగీతం ఉంది, కర్ణాటక సంగీతం ఉంది, అందులో ఇన్స్ట్రుమెంటల్స్ ఉన్నాయి, వోకల్ ఉంది. సో వీటన్నిటికీ ఇవ్వాలి, అన్ని కోణాల్లో ఇవ్వాలి. జానపదంలో కూడా ఇస్తారు, అన్ని జానపదాలకు ఇస్తారు. జానపద సంగీతానికి, జానపద నృత్యానికి, జానపద వాయిద్యం అన్నింటికి ఉంటాయి. ఈవెన్ చిత్రలేఖనానికి, అంటే లలిత కళలన్నింటికి ఇస్తారు. మరి వాళ్ళు ఎంతమందికి ఇవ్వాలో పెట్టుకున్నప్పుడు అంతమందిలో వీటన్నిటి నుంచి చూస్ చేసుకున్నప్పుడు అది తీసుకునే స్థాయి మనకు రావాలి అన్నప్పుడు మనం చాలా కష్టం. ఆ రకంగా కూడా కష్టపడే టీచర్స్ ఉన్నారు, కష్టపడుతున్నారు. పిల్లలకి వస్తున్నాయి, చాలా మందికి పిల్లలకు వస్తున్నాయి, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. టీచర్కి ఎంత ఫీజు పే చేస్తున్నారు. జనరల్ గా నువ్వు
అంటే ఆ సాధన చేయడానికి ఫిజికల్‌గా నీకు కావాల్సిన స్ట్రెంగ్త్‌కి నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, టీచర్‌కి ఎంత ఇస్తున్నావు, ఎన్నేళ్ళు నేర్చావు, ఎన్నేళ్ళు నేర్చుకుంటావు, ఆ టీచర్ కంటెంట్. అంటే ఇన్నేళ్ళు నేర్పడానికి ఆ టీచర్ లెటర్ ఇవ్వాలి. ఓకే. సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నావు. ఓకే. 4 ఇయర్స్ సిలబస్ అనుకుందాం. ఆ 4 ఇయర్స్ నేను ఈ అమ్మాయికి నేర్పడానికి నా ఇన్‌స్టిట్యూషన్‌లో నేను స్టూడెంట్‌గా అంగీకరిస్తాను. నేను నిబద్ధతతో నేర్పుతాను అని ఆ టీచర్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ కూడా పెడతారు. పెట్టినప్పుడు ఆ 4 ఇయర్స్‌కి టీచర్‌కి సంబంధించిన ఫ్యాకల్టీ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టూడెంట్‌కి ఇస్తే స్టూడెంట్ కట్టుకుంటారు. ప్లస్ ఆ స్టూడెంట్ కొంత తన సమయాన్ని, తన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటుంది. దానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడానికి కూడా కొంత ప్రభుత్వాలు చాలా ఇస్తున్నాయి. అదొకటే కాకుండా మంచి స్టాండర్డ్ కలిగిన విద్యార్థులు, చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా పెద్ద పెద్ద సంస్థల నుంచి బయటి దేశాల్లో వెళ్ళి మన కల్చర్‌ని అక్కడ కొంతవరకు ప్రమోట్ చేయడానికి కల్చరల్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ అని చాలా ఇనిషియేషన్స్ కూడా పెట్టిస్తున్నారు. బయట దేశాలలో చేస్తున్నారు, వస్తున్నాయి. ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. కాకపోతే మీకెక్కడైనా తెలుసు లోకంలో ఎక్కడ పోయినా అంటే విద్య యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ పరిస్థితి బట్టి మనకు అవకాశాలు దొరుకుతాయి. కాంపిటీషన్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఎగ్జామింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. స్క్రూటినీ అనేది కరెక్ట్ ఉంటుంది. కొందరు పైరవీలు నడుస్తాయనుకుంటారు కానీ తప్పు విషయం అది. ఎందుకు తప్పు అంటే ఆ వచ్చేవాళ్ళే స్టాండర్డ్ వాళ్ళు వస్తారు. ఏం పైరవి ఉన్నది? అసలు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళే భయపడతారు పెట్టుకునే ముందు. ఆ గురువు కూడా ఈ అమ్మాయి చేత పెట్టించొచ్చా, పెట్టించకూడదు అని ఆ బాధ్యత. ఒకసారి సిసిఆర్‌టీ అంటే స్కాలర్‌షిప్ దగ్గరికి నా అప్లికేషన్ పోయేటప్పుడు, నా పిల్లల అప్లికేషన్ పోయేటప్పుడు స్టాండర్డ్ లేని అమ్మాయిని పట్టుకుపోతే రెండోసారి నా అప్లికేషన్‌కి వాల్యూ ఇవ్వరు. ఫస్ట్ నా ఇనిషియల్ అప్లికేషన్ వాల్యూ. రైట్. రైట్. సో ఉంది కదా. సరే అయితే రెస్ట్రిక్షన్స్ రూల్స్ ఉన్నాయి కదా. మనకు కామన్‌గా ఇట్లా కాంపిటీషన్స్ ఉంటాయి కదా సార్. హ్మ్. ఇప్పుడు మనకు క్రికెట్ ఉందనుకోండి. రంజీ ట్రోఫీ అని, స్టేట్ లెవెల్ అని, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇట్లా ఉంటాయి కదా. నాట్యంలో కూడా ఈ క్లాసికల్ డాన్స్‌లో కాంపిటీషన్ జరుగుతాయా సార్? కాంపిటీషన్స్ ప్రభుత్వ పరంగా కాంపిటీషన్స్ జరగవు. హ్మ్. కళా ఉత్సవాలు జరుగుతాయి. కాకతీయ కళా ఓకే. ఉత్సవాలని, హంపి కళా ఉత్సవం. అంటే ఇది ఎప్పుడు కూడా దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సిన బాధ్యత కళలకు ఉంటుంది. కాబట్టి హ్మ్. ఏ ప్రాంతాలైతే రాజ్యాలుగా ఒక గొప్ప నిష్ణాతత కలిగి ఉంటుందో, ఆ ప్రస్ఫుటంగా ఆ ప్రాంతం యొక్క ఉత్సవాలు జరుగుతాయి. హ్మ్. ఆ ఉత్సవాల్లో మన యొక్క ప్రాంతం నృత్యం, సంగీతమే కాకుండా హ్మ్. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర సాంప్రదాయ నృత్యాలు, సాంప్రదాయ సంగీతాలను కూడా అవకాశం ఇస్తూ టోటల్‌గా ప్రోగ్రామ్ జరుగుతుంది. కాకతీయ ఉత్సవాలు అనేక మంది ప్రోగ్రామ్స్ చేస్తారు. లోకల్ వాళ్ళు చేస్తారు, బయటి రాష్ట్రాల వాళ్ళు చేస్తారు. అనేక కళారూపాలు ప్రదర్శిస్తాయి. అంటే ఆ కాంపిటీషన్స్ కాకుండా ఇలా ఎక్స్‌పర్ట్స్‌ని హ్మ్. స్టాండర్డ్ చేయగలిగిన వాళ్ళని తెచ్చుకొని వాళ్ళకి మన డిపిఆర్ఓ అండర్‌లో హ్మ్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు. హ్మ్. డిపిఆర్ఓ గారి అండర్‌లో ఆ కళారూపాలన్నిటికీ నిర్వహిస్తుంది. దానికి ప్రభుత్వం కూడా చక్కటి అంటే కల్చరల్ అఫైర్ హ్మ్. కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని గ్రాంట్స్ ఇస్తాయి, చేస్తాయి. ఇంకా అదే కాకుండా కొన్ని సంస్థలు స్వయంగా మేము ఇట్లా కొన్నిసార్లు వర్క్‌షాప్స్ పెట్టదలుచుకున్నాం. కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకున్నాం. మాకింత ఖర్చవుతుంది. మీరు కూడా మాతో పాటు మెర్జ్ అయ్యి, మీ సౌజన్యంతో కూడా ఇది జరపడానికి అవకాశం ఇవ్వండి అన్నప్పుడు కూడా కొంత గ్రాంట్స్ ఇస్తాయి. సంస్థలు జరుగుతాయి. అట్లా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. ఓకే. కాకపోతే ఏంటంటే అవి ప్రజలు మీరన్నట్టుగా చాలా వరకు ఆడియన్స్‌లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఆ! చేస్తే పని, లేదు అంటే సోషల్ మీడియా లేదు అంటే వ్యసనం ఉన్నవాళ్ళు వ్యసనం దిక్కుపోవడం గానీ, అసలు గొప్ప వ్యసనంగా మార్చుకోవాల్సింది సంగీతం, నృత్యం వినడం, చూడడం. ఆ 2 నేర్చుకుంటే అది మేలే చేస్తది శరీరానికి, మనస్సుకి. ఆ రెండింటి వైపు భావితరాలను మళ్లించాల్సిన అవకాశం నేటి తరం తల్లిదండ్రుల మీద. ఎందుకంటే తల్లిదండ్రుల మాట వరకే పిల్లలు వింటారు. గ్రాండ్ పేరెంట్స్ వాస్తవం ఉంటది. వాస్తవంగా గ్రాండ్ పేరెంట్స్‌కి నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యలు ఇంట్లో కూర్చోవాళ్ళు, వాళ్ళు పెట్టేవాళ్ళు, కథలు వినిపించేవాళ్ళు. ఆ! వాళ్ళు ఇంట్లో ప్రైవసీ పిల్లలకి ఇవ్వడానికి చిన్న పిల్లల్ని పట్టుకొని గుళ్ళోకి వెళ్లి పురాణాలు వినేవాళ్ళు, హరికథలు వినేవాళ్ళు. ఆ కాలం పోయింది. ఇంట్లోనే టీవీస్ ఆ ఒక్క ఛానెల్ కోసం, ఆ ఒక్క టీవీ కోసం 10 ఛానెల్ కోసం 10 మంది కొట్లాడుకునే టైం వచ్చింది. అంటే ఆ గుళ్ళో చెప్పే హరికథ శివుడి గురించో, రాముడి గురించో, ఏ యయాతి గురించో, ఏ హనుమంతుడి గురించో, ఏ వాల్మీకి గురించో, ఏ మొల్ల గురించో, ఏ అన్నమయ్య గురించో చెప్తున్నాయి. హ్మ్. అది చెప్పేవాళ్ళం. హ్మ్. ఆ విధానాన్ని పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు హాయిగా కాస్త నడిస్తే ఆరోగ్యం. అవును. ఆ గుడి దాకా నడిచేవాళ్ళు ఇంటి దాకా వెళ్లి, వెళుతూ పిల్లలు తల్లిదండ్రులు కష్టపడొచ్చును. వాళ్ళ సొంత విషయాలు వాళ్ళకుంటాయి. కాస్త పిల్లల్ని పట్టుకెళ్తే వీళ్ళు హుషారుగా బయటికెళ్ళొచ్చాం, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళొచ్చినట్టుగా ఉంటది. వాళ్ళు కొంత వింటారు. తెలియని భాషలోని పదాలు నేర్చుకుంటారు. ఇక్కడేంటంటే వీళ్ళకి చదువులో చిన్న చిన్న పదాలొస్తాయి. అక్కడ గొప్ప గొప్ప సాహిత్య పదాలు వింటారు. అవి విని కవులైన వాళ్ళున్నారు. హ్మ్. చిన్నతనంలోనే పురాణ ఇతిహాసాలు యొక్క కాలక్షేపాలు విని, హరికథలు విని, బుర్రకథలు విని గొప్ప స్థాయికొచ్చిన వాళ్ళున్నారు. గురువు దగ్గర కాకుండా అక్కడ విని ప్రదర్శన చూసి. అంటే శత విధాలుగా అంటే 100 విధాలుగా ఉపయోగపడేది శాస్త్రీయ, జానపద, సాహిత్య, సంగీత దృశ్యాలు. వీటిని సోషల్ మీడియాకి తెచ్చేప్పుడు సోషల్ మీడియాలో వాడుకుందాం మనం. చక్కగా మంచి ప్లాట్‌ఫార్మ్స్ అవి గొప్ప ప్లాట్‌ఫార్మ్స్. హ్మ్. వాటికే అట్రాక్ట్ అయ్యేటట్టు ఉండడానికి హ్మ్. పీపుల్ కూడా
నేను మంచి చూడడానికి ఇష్టపడతాను, నేను మంచి వినడానికి ఇష్టపడతాను, నేను మంచి మాట్లాడడానికి. 3 కోతుల సామెత ఎప్పుడో ఉంది మనకి. ఆ 3 కోతులు ఏం చెప్తున్నాయి? మనల్ని కోతిగమ్మనే. మేము కోతులమై ఉండే మేము మారుతున్నాం, మరి మీరెప్పుడు మారుతారని చెప్తున్నాయి కదా. అందుకే మన పిల్లల్ని గుడికి తీసుకెళ్ళడం, ఊళ్ళో జరిగే కాలక్షేపాలు, పురాణాలు చాగంటి గారు చెప్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకు మీరు సోషల్ మీడియాలో వినిపిస్తారు? సోషల్ మీడియాలో వినిపిస్తే మీరు సెల్ ఇచ్చి వినరంటే వాడు ఇది వినడు, ఇంకో దానికి పోతాడు. జరుగుతాడు ఎంతసేపు, స్క్రీన్ జరపడం ఎంతసేపు అండి. లైవ్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వాడు ఎక్కడ పోతాడు? మీరున్నారు, మీతో పాటు వినాలి, చదువు. సో మీ డైరెక్షన్ ఉంది, మీ కట్టుబాటు ఉంది, మీ అంటర్లో వాడు ఉన్నాడు, పిల్లాడు ఉన్నాడు, వింటాడు. ఆ వినే వాళ్ళలో ఎవడన్నా క్వశ్చన్ చేయగలిగిన వాడు ఒక్కడుంటే వాడు పోయి చాగంటి గారండి నా క్వశ్చన్ ఇదండి అని చెప్పి ఒక పిల్లాడు లేచి అడిగితే ఆ పిల్లాడి క్వశ్చన్ చూసి నేను ఎందుకు అడగకూడదు ఇంకో 10 మంది తయారవుతారు. చాగంటి గారు ఏమైనా చెప్పనంటారా? చెప్తున్నారు కదా. చిన్నచేర స్వామి గారు ఏమైనా చెప్పనంటున్నారా? చిన్నచేర స్వామి గారితో స్వయంగా అంటున్నారు, మీకోసం ఒకరిని కానండి ధర్మాన్ని పరీక్షించడానికి మా కోసం ఒకరిని మేమే సాప్తాం అంటున్నారు. ఆయన స్వయంగా ఇచ్చారు. మీ పిల్లాడిని మంచి పెద్ద చేస్తే మేము ఒక మంచి భవిష్యత్తు కలిగిన పిల్లాడిగా, సత్ప్రవర్తన కలిగిన పిల్లాడిగా మీకు అందజేస్తాం, మేము పెంచి అందజేస్తాం అంటున్నారు చిన్నచేర స్వామి గారు. అయితే ఏముందుకు రారు? ఎందుకు? మన పిల్లాడిని ఇతరులకు ఉపయోగపడం. పిచ్చి పిచ్చి హాస్టల్లో వేస్తున్నాం లక్షలు పెట్టి, అంటే తప్పనట్లేదు, కానీ అక్కడ లౌకిక విద్యను మాత్రమే ఐహిక విద్యను నడుపుతున్నారు. పరం ఎక్కడ? మరి ఇహం ఇక్కడ ఉంది, ఇహంకి సంబంధించిన. మరి తర్వాత వాళ్ళ పరం ఏంటి? ముసలితనానికి నారాయణ అంటే నారాయణ వచ్చి పట్టుకుపోతాడా? నారాయణుని గురించి తెలుసుకోవడం, నారాయణ అంటే ఏం వస్తుందో తెలుసుకోవడం బాల్యం నుంచి. ఒక ముసలాయన చౌబతుల మీద ఉన్నారు, ఇప్పుడే అన్ని హాస్పిటల్లో అయింది, హాస్పిటల్లో పోయినా కూడా 10 రోజులు పెట్టుకోవడం చేయడం అంత దౌర్భాగ్యం వస్తుంది. సరే సోషల్ మీడియాలో తిడతారు వచ్చి వీటి ఇట్లా హాస్పిటల్స్ తప్పని తిడుతున్నాడు, కానీ ఇంట్లో చాప వేసి చాప మీద పడుకోబెట్టేవాళ్ళు అంత్యదశ అని చెప్పేసి. తులసి తీర్థం పోసేవాళ్ళం, నారాయణ నారాయణ అనమనేవాళ్ళే. జీవంలో గొంతు ఉంటే జీవి గొంత ఉంటే గొంతు అనేవాడు, బతికున్నాడని తృప్తి పడేవాడు, పోయేదాకా ఓపిక పట్టేవాడు. అంటే ఈ ప్రాణి ఈ కట్టె నుండి పోవడానికి సునాయాసంగా భగవంతుడు వచ్చి తీసుకుపోయేదాకా అవకాశం ఇచ్చావు. అక్కడ నారాయణ అనే పదం ఆ మనవాడు వినేవాడు. తాత పొయ్యే ముందు నారాయణ అన్నాడు. ఎందుకన్నాడు నాన్న అంటే, స్థితికారకుడు నారాయణుడు, పుట్టుకనిచ్చేది బ్రహ్మ, అది కూడా విష్ణుమూర్తి యొక్క కొడుకే బ్రహ్మ, విష్ణుమూర్తి చెప్తే ఇచ్చాడు. పుట్టగానే అన్ని కల్పించి నేను బ్రతికి నీకు ఏదైతే రాయించాడో ఆ రాత ప్రకారం బ్రతికింపజేసేవాడు స్థితికారకుడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి నీకు అన్ని ఇచ్చాడు, అయినా నువ్వు తప్పు చేసావు కాబట్టి ముందు తీసుకుపోవడమో, బాధ పెట్టి తీసుకుపోవడమో, లేదు మంచి చేస్తే మంచిగా తీసుకెళ్ళడమో చేస్తున్నాడు. కాబట్టి ఆ నారాయణుడికి తప్పు చేస్తున్నాడు, నారాయణ నేను తప్పు చేశాను ఇంకోసారి చేయను క్షమాపణ చెప్పుకుంటే అవకాశం ఇస్తాడు మంచికి. లేదు మంచి చేశాడు నారాయణ అనిపిస్తే స్వయంగా నారాయణుడే వచ్చి తీసుకెళ్తాడేమో, ఒక పిక్చరైజేషన్ వాడి ఉంది. అలా మనం అందరం నారాయణ దగ్గర వెళ్తాం రా. మరి ఎవరు తీసుకుపోతున్నారయ్యా? రుద్రుడు, శివుడు తీసుకెళ్తాడు. ఎందుకు శివుడే తీసుకెళ్తాడు అంటే, హరుడు అడగానే కోరికలన్నీ తీరుస్తాడు, హరి ఆలోచిస్తాడు. అమ్మ కొడుకు ఆకలి లేకున్నా కానీ ఎరా కొడుక అన్నం తింటావారా, నీకు ఇష్టమైన కూరంటో చెప్పు. కానీ తండ్రి 10 రూపాయలు ఇచ్చి ఉంది, వీడి 10 రూపాయలు సవ్యంగా ఖర్చు పెడతాడా, దుబారా చేస్తాడా, ఏదైనా వ్యసనాలకు లోనవుతాడా? తండ్రి బాధ్యత నారాయణుడు తీసుకున్నాడు, తల్లి బాధ్యత అంటే హరి ఏమో తండ్రి బాధ్యత తీసుకుంటే హరుడేమో తల్లి బాధ్యత తీసుకున్నాడు, ఇచ్చాడు. పోయేటప్పుడు తీసుకెళ్తాడు, అక్కడ పోతాడు. అరే నువ్వు అడిగినప్పుడల్లా నీకు ఇన్ని ఇచ్చాను, నువ్వు మంచి చేసి ఉంటే చక్కగా నారాయణ దగ్గర పోయేవాడు లేకుండా నా దగ్గర కైవాల్యానికి వచ్చేవాడు కదా. ఇప్పుడు నరకానికో కొంతకాలం స్వర్గానికో పోతున్నావు, మళ్ళా పుట్టాలి. 84 లక్షల జన్మలు ఉన్నాయి మనిషికి, ఒక జీవికి. ఇప్పుడున్న మనకి కట్టే 84 లక్షలలో చివరి 4 దశల్లో మొదటి దశగా పుడుతున్నాం. ఇంకో 4 అయితే 84 లక్షల జీవరాశి, 84 లక్షల జీవనాలు గడిపాము. అంటే 84 లక్షల కాలం గడిచింది మన దాంట్లో. అని విష్ణుమూర్తి దశావతారం అంటాం, మనం 84 లక్షల అవతారాలు ఎత్తాం. క్రిమి కీటకాలు ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఇంత గొప్ప గోప్యమైన విషయాన్ని నారాయణ అని చెప్పి తాత అనడం వల్ల మనవడు వింటాడు. అలాంటివన్నీ కూడా మన పెద్దలు పురాణాలలో, పురాణ కాలక్షేపాలలో చాలా చెప్తారు. ఈ కాలానికి అర్థమయ్యేటట్టుగా ఈ కాలానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా తెచ్చి చెప్తున్నారు వారు. కానీ మనం ప్రవచనం దిక్కు వెళ్లకుండా పరదా దిక్కు వెళుతున్నాం. పరదా మీదేం కనబడుతుంది వెళ్తున్నాం. ప్రత్యక్షంగా ఉండి ప్రవచనం చేసే స్వామి దగ్గరికి వెళ్ళాం. పరదా మీద ఉండే నగిశీల మీరన్నా గ్లామర్ అన్నారు కదా, గ్లామర్ దిక్కు వెళ్తున్నాం. గ్లామర్ మనల్ని గాడిదం చేస్తుంది, ప్రవచనం మనల్ని సత్ప్రవర్తన వైపు మళ్ళిస్తుంది. అది లోకంలో రావాలి అంటే భారతదేశం మీద నేడు కాదు, తరతరాల నుంచి, చాలా కాలం నుంచి, 100 ఏళ్ల నుంచి అనేకమైన రకాల దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి.
అది ఏ మతం వాడో, కులం వాడో, ఏ ప్రాంతం వాడో అని కాకుండా ఎందుకు జరుగుతున్నాయి? అమేయమైనటువంటి, అమోఘమైనటువంటి జ్ఞాన సంపత్తి ఉంది, ధన సంపత్తి ఉంది. ప్రకృతి కూడా 6 కోణాలుగా సహకరిస్తుంది. ఎవడికి లేవు షట్ఋతువులు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిరములు 6 ఋతువులు మనకున్నాయి. మొత్తం ప్రపంచంలో ఋతువులను తీసుకునేవాడు. 6 కాలం కష్టపడి రైతు పండిస్తాడు. 6 కాలాలు అన్నాం. 6 కాలం అంటే ఏకవచనం కాబట్టి బట్ 6 కాలాలు ఏకవచనం. 6 కాలాల్లో అనేక రకమైన పంటలు మన దగ్గర పండే పంటలు మొత్తం ఎక్కడ పడుతున్నాయి? స్పైసీ కోసమే కదా వెళ్ళాలి. లవంగాలకు, ఇలాచీలకు, మిరియాల కోసమే కదా వచ్చి మన మీద పడింది బ్రిటిష్. అంతకుముందు నలంద విశ్వవిద్యాలయాన్ని కాలబెట్టడానికి వచ్చినటువంటి మొఘలాయి రాజ్యం 6 నెలలు కాలబెట్టినా అందులో ఉన్న బుక్స్ సగం కూడా కాలిపోలేదు. నలంద విశ్వవిద్యాలయం అంటే మన పూర్వీకులు వాళ్ళ జీవితాలను ధారపోసి ఒక విషయం యొక్క కొంత భాగాన్ని రచిస్తే దాని కంటిన్యూటీ వాడి వెనకాల వచ్చిన వాడు, వాడి పరంపరలో వచ్చిన వాడు దాన్ని ఫిల్ చేస్తూ అనేకమైన గ్రంథాలను, అనేకమైన కావ్యాలను 6 శాస్త్రాలు కాదండి. మనం ఇప్పుడు 6 సబ్జెక్టులు నేర్పుతున్నాం మన పిల్లలకి. 60 సబ్జెక్ట్స్ మనకి భారతదేశంలో 60 సబ్జెక్ట్స్ ఉంది. కాకపోతే 60 సబ్జెక్ట్స్ అందరూ నేర్చుకోను. ప్రామాణికంగా 4 సబ్జెక్ట్స్ నేర్చుకునేవాళ్ళు. ఇందులో ఒక సబ్జెక్ట్ తరోగా నేర్చుకునేవాళ్ళు, స్పెషలైజేషన్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు కోర్టులో లాయర్ అంటున్నాం. తర్కశాస్త్రం ఉండేది అప్పుడు మనకి. తర్కం అంటే వాదించడం. ఇక వాడు తర్కాన్ని కూర్చుంటే ప్రపంచంలోని ఏ విషయాన్నైనా వాళ్ళు మాట్లాడరు. దొంగ దొర గురించే కాదు, తప్పు ఒప్పు గురించే కాదు, ప్రతి విషయం గురించి వాళ్ళు మాట్లాడగలరు. న్యాయశాస్త్రం వేరుగా ఉంది, మీమాంస శాస్త్రం వేరుంది. మీమాంస సమస్య ఇది ఇట్లా జరిగింది కదా, ఇది ఇట్లనే ఎందుకు జరిగింది, ఇది ఇట్లా ఎందుకు జరగకూడదు, లైక్ ఏ సైంటిస్ట్. ఇప్పుడు అనుకుంటున్న సైంటిస్ట్ ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడో మన ప్రపంచంలో, సనాతన ధర్మంలో, భారత ఖండంలో ఎప్పుడో జరిగిపోయినాయి. అవన్నీ నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని మనం అందించడంలో ఫెయిల్యూర్. చిన్నజీర స్వామి గారు, మీరు కనే సంతానాన్ని కానీ ఇంకొక సంతానాన్ని ఎక్స్ట్రా కనండి అయ్యా, నేను సాది గొప్పవాణి, ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కరిని గొప్పవాణి చేసి వదులుతాను. మన జ్ఞానం అంతా మళ్ళీ 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 అంటే బుక్ లోనో మనం క్రియేట్ చేసుకున్న కృత్రిమ మేధస్సులోనో కాదు, నిజమైన మేధస్సులో నిక్షిప్తం చేద్దాం, తరతరాలకు మళ్ళీ అందిద్దాం. ఒకనాడు వేదం గాని, అక్షరం గాని తాళపత్ర గ్రంథం మీద కూడా లేదు. ఉసుకలో రాసుకునేవాళ్ళు. తర్వాత తాళపత్ర గ్రంథాలు వచ్చాయి. ఆ తర్వాత పేపర్ వచ్చింది. పేపర్ కూడా మనం చెట్టు నుంచే కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు కంప్యూటర్ వచ్చింది. సరే, ఏ సాధనాలు వచ్చినా అవన్నీ అంతకుముందు అనుభవించి వదిలిపెట్టి కాలచక్రంలో మారుతూ వస్తున్నట్లే కదా. మరి మనం ఎందుకు ఇంత అత్యుత్తమమైనటువంటి విధి విధానాలు కలిగినటువంటి మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎందుకు నేర్చుకోవద్దు, మనం లోకానికి ఎందుకు చెప్పవద్దు? అంటే మన వరకే దాచుకోమని కూడా మన పెద్దలు ఎక్కడ చెప్పలేదు. వసుదైక కుటుంబం ఉన్నారు. అలా అంటే మీకు ఆల్రెడీ ఫిలిం కూడా వచ్చింది, 7th సెన్స్, 7th సెన్స్. ఆ పాత్ర నిజమే కదా, చరిత్రలో జరిగిందే కదా. వెళ్ళారా, లాభపడ్డారా? అలా మన వాళ్ళు పూర్వం నుంచి కూడా ప్రతి దేశానికి వలస వెళ్ళారు, చేశారు, జ్ఞానాన్ని పొందించారు. అక్కడ మన దగ్గర లేని సంపాదించుకొచ్చారు, మన దగ్గర ఉన్నది. అంటే ప్రపంచం యావత్తు కూడా ఈ కోణంలోనే నడవాలి లెక్క ప్రకారం. ఇప్పటికి కూడా కల్చర్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి, బిజినెస్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి నడుస్తున్నాయి కదా. అందులో ఫ్యాక్ట్ గా ఉండేవి, నిజంగా నిబద్ధతతో కూడుకుని ఉండే వాటిని మనం అప్పుడు చూపించాం. ఇప్పుడు నిబద్ధతతో కూడుకొని ఎక్కడ లేవు కదా. అది మన పిల్లలకి వెళ్ళే మార్గంలో ఖచ్చితంగా స్పిరిచువల్ నాలెడ్జ్ కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ మనం చదువుతో జోడించాలి. ప్రస్తుతం బయట దేశాలతో, ప్రపంచం యావత్తుతో కష్టపడి కొట్లాడాలి, నిలబడాలి, ఆ స్థాయిని కాపాడుకోవాలి. కాబట్టి స్పిరిచువల్ సబ్జెక్ట్ చెప్పేటువంటి సాహిత్యం కానీ, సంగీతం కానీ, దృశ్యం కానీ క్రమశిక్షణాయుతంగా తల్లిదండ్రులైనా, గురువులైనా తప్పనిసరి ఇప్పుడున్న చదువులు, అంటే నేను పాఠశాల స్కూల్లోనే పనిచేస్తున్నా కూడా చెప్తున్నాను, అవి ఎంత ఉపయోగపడతాయో ఎంత ఉపయోగపడవో తెలియవు. కానీ రేపటికి 10 రూపాయలు సంపాదించుకోవడానికి, ఒక గౌరవప్రదమైన జీవితం గడపడానికి ఇవైతే ఉపయోగపడతాయి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఇవాటికి నా చిన్నపిల్లాడు నా దగ్గరే విద్య సంపాదించాడు, స్వయంగా వెస్ట్రన్ డాన్స్ నేర్చుకున్నాడు, స్వయంగా సంగీతం పాడుతాడు చక్కగా. కెనడాలో ఉండి డబ్బులు సరిపోతే ఈవెంట్స్ చేసుకుంటున్నాను. ఎవరో ఈవెంట్, బాలయ్య గారు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు బాలయ్య గారు ఈ ఫ్యాన్స్ అందరూ అక్కడ కొంతమంది ఉంటారు. వాడు ఫలానా ఈవెంట్ చేస్తున్నా, నితిన్ నువ్వు రావాలి, నువ్వు నేర్చుకోవాలి. ఓకే, వచ్చిన ప్రాఫిట్ లో టికెట్స్ అమ్ముతారు, చేస్తారు, వచ్చిన ప్రాఫిట్ లో సో ఆర్టి వల్ల వాడికి ఉపయోగపడింది కదా. ఓ స్త్రీ ఉంది. వాస్తవంగా మన భారతీయ సంస్కృతిలో స్త్రీ ఇంటికి ఆయువు పట్టు, మూల స్తంభం. శరీరం, మనిషికి నాభి ఎంత ముఖ్యమో, స్త్రీ కుటుంబం వ్యవస్థ అంత గొప్పది.
అలాంటి స్త్రీ బయట పోయి ఉద్యోగం చేసి సంపాదించుకొస్తే కుటుంబంలో కొంత నష్టమే జరుగుతుంది. అంటే ఉద్యోగం చేయకూడదని కాదు. కానీ పిల్లల్ని భావి తరాలను తీర్చిదిద్దే బాధ్యత తండ్రి కంటే ఎక్కువ తల్లి మీదే ఉంది. తల్లే నిర్వర్తించగలుగుతది అక్కడ. ఎందుకంటే తల్లికి ఆప్యాయత ఎక్కువ, అనురాగం ఎక్కువ, దానికి తోడు ఓర్పు ఎక్కువ. వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా భరించే శక్తి ఎక్కువ ఉంటది. భూదేవి ఎంత సహనం ఉంటుంది. అలాంటి తల్లి పిల్లల్ని బాగుపరుచుకోవాలి, భర్త కనీసం ఉంచుకోవాలి, అత్తమామలు చేసుకోవాలి, తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. కానీ 4 రాళ్ళు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడగలంటే ఒక 4 చుక్కలు నీళ్లు చంపాలి. ఒక గంట 2 గంటలు పాఠం చెప్పుకుంటదండి ఇంట్లో నలుగురికి. 4 డబ్బులొస్తాయి. ఆమె సొంత ఖర్చులకి భర్తను అడగకుండా, డిపెండర్ కాకుండా బతుకోగలుగుతది. వై నాట్? ఎందుకు చేసుకోకూడదు? ఎంతమందిని చూపించాలండి ఇప్పుడు మీకు నేను. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా దీన్నే నన్నన్నారు. ఇది వృత్తిగా పెట్టుకుంటే నీకు సరి అయిన జీవనాధారం కాదు నృత్యం అని. కాదు. అటు ఇటు ఆటుపోట్లొచ్చాయి. కానీ ఈనాటికి దీంతోని కొనసాగుతున్నాను. ఇతరత్రా నాకేం కావాలి? ఈ డబ్బు ఇక్కడ సరిపోవట్లేదు. నాకు ఈ డబ్బును మీరు చూసారు చాలా సార్లు. ఇప్పుడు మీ దగ్గర నుంచి 10 ఫీజులొచ్చాయి. ఈ 10 ఫీజుల్లో నా ఇంటి అవసరాలకి ఎంతో అంతే వాడుకొని మిగతాదాన్ని నేను ఇంకో చోట కంపల్సరీ దాన్ని పెడుతున్నాను. ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఇన్వెస్ట్ ఏం చేస్తుంది నాకు? మళ్ళీ డబ్బు సంపాదిస్తుంది. పాసివ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇది క్రియేట్ చేసిన దాన్ని ఇంకో చోట పెడుతున్నాను. అది కూడా మార్చేస్తుంది. అంటే సరిపోవట్లేదు. మరి దీన్ని మొత్తం నాకేసి సరిపోదంటేట దీంట్లో కొంతే వాడుకుంటూ కొంత పంపుతున్నాను. మీరు చాలాసార్లు చూసాను నా దగ్గర. అంటే నేను లగ్జరీ లైఫ్‌ని పక్కన పెట్టి మితంగా వాడుకుంటూ ఇందులో గాని ఇంకో చోట పెడితే దాని నుంచి రప్పించుకుంటూ నా ముఖ్యమైన అవసరాలు నేను తీర్చుకుంటాను. అట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎందుకు పనికిరాడి పిల్లాడు స్కూల్లో అన్న పిల్లలు, బాగా చదివి ఫస్ట్ మార్క్స్ వచ్చిన పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు. వాడికి ఏ సెటిల్మెంట్ లేక. వద్దంటే వేదిక మీద మైక్ పట్టుకొని మాట్లాడిన పిల్లడు, వద్దంటే వేదిక మీద డాన్స్ చేసిన పిల్లాడు, ఏదో అలవకగా ఎక్కడో విన్న పాట పాడిన పిల్లాడు స్థిరంగా సెటిల్ అయ్యి ఎకనామికల్‌గా దాంతో పాటు సొసైటీలో ఒక ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటున్నాం కళాకారులు గొప్పవాళ్ళని చెప్పే బదులు సెలబ్రిటీ అంటున్నాం. సెలబ్రిటీ స్థాయిలో ఉండి వాడికి వీడు అపాయింట్‌మెంట్ ఇయ్యలేని స్థాయిలో వాడొస్తే ఉంటున్నారు. వై నాట్? ఎందుకు జరగదు? ఎందుకు జరగకూడదు? మన పిల్లల పట్ల మాత్రం అంటే నేను చదువుని దూరం పెట్టమనట్లా. చదువుతో 2 పార్లర్‌గా ట్రైన్ నడుస్తోందండి. 2 చక్రాలున్నాయి. 2 ట్రాక్‌కి 2 పట్టాలున్నాయి. 2 చక్రాలున్నాయి. బస్ నడుస్తుంది. 2 వైపులా చక్రాలున్నాయి. మనం 2 కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం. 2 చేతులు పనిచేస్తున్నాం. మనిషి యొక్క జీవితానికి మార్గం స్థిరత్వం కోసం, జీవనాధారం కోసం 2 మార్గాలు పెట్టుకొని 2 మార్గాల్లో మొదటి నుంచి ప్రవేశం తీసుకొని దాన్ని అభ్యసిస్తూ పోతే తప్పేముంది? చదువు ఒక్కటే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టుకోవాలి. మీరు ఎంత చదువు కూర్చోబెట్టి చెప్పినా విద్యా విధానం, భారతీయ విద్యా విధానం కానీ, ఎక్స్‌పర్ట్స్ కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, సైంటిస్ట్‌లు గాని చెప్తుందండి. ప్రతి 40 నిమిషాలకి విద్యార్థికి 10 నిమిషాలు మానసికంగా, శారీరకంగా వెసులుబాటు ఇవ్వాలి, విరామం ఇవ్వాలి. వేర్ ఇస్ ఇక్కడ ఉంది. రాసుకున్నాం పేపర్ల మీద. నేను స్కూల్ పెట్టాలి అనుకున్నప్పుడు అప్లై చేసేటప్పుడు ఆ నిబంధన మీద సంతకం పెడతాను. నిబంధన కింద సంతకం పెడతా యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ నేను పాటించట్లేదు కదా. పాటించాలంటే మీరు అన్ని గంటలు ఉంచారు. 6 పీరియడ్లు 7 కంప్యూటర్ కంపల్సరీ ఇవ్వాలి రేపు. ఎందుకంటే ఏ జ్ఞానం నేర్చుకున్నా సో మనం పంపిస్తుంది నాట్ ఓన్లీ బుక్ పెన్ ఇప్పుడు రాయడం చదవడం అక్కడి నుంచే పంపిస్తుంది. సో అది కంపల్సరీ అయిపోయింది. వీటి కంపల్సరీ ఉంటుంది. ఆల్టర్నేటివ్ డేస్ అయినా డాన్స్ మ్యూజిక్ ఆల్టర్నేటివ్ కంటెంట్స్ ఉంటాయి. అంటే ఇవి 3 సబ్జెక్ట్స్ అయినాయి. అవి 9 సబ్జెక్ట్స్ అయినాయి. ఈ 9 సబ్జెక్ట్స్ లో మిగతా 3 ఆల్టర్నేటివ్ డేస్ వస్తాయి కాబట్టి 2 సబ్జెక్ట్స్ తీసుకున్నా. 8 సబ్జెక్ట్స్‌కి 8 పీరియడ్స్. అంటే 40 మినిట్స్ ఇచ్చిన ఆ సమయం ప్రతి పీరియడ్‌కి 10 మినిట్స్ గ్యాప్ చొప్పున అదొక గంట 20 నిమిషాలు ఎక్స్‌ట్రా స్కూల్ అవర్స్ పెరుగుతది. మీరు పంపగలుగుతున్నారా? పంపలేకపోతున్నారు. అందుకే గురుకుల విద్యా విధానంలో ఈ పూర్వం ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు అంటే తల్లిదండ్రి ఒక స్థాయి రాగానే గురువుకు పిల్లాడిని అప్పచెప్తే తిండి పెట్టినా గురువే, కొట్టినా గురువే, నేర్పినా గురువే, బాగు చేసినా గురువే అనే స్థాయిలో ఉండే. అప్పుడు మంచివాడైనాక తల్లిదండ్రులు పిలిచి ఒప్పచెప్పితే ఆ తల్లిదండ్రుల ముందే పరీక్ష పెట్టి పరీక్షలో నిష్ణాతులైనాక ఒప్పచెప్పితే లోకం మీదకి పంపి లోకజ్ఞానం నేర్చుకుని ఒక సంవత్సరం పాటు వదిలితే వాళ్ళు లోకజ్ఞానం నేర్చుకుని వచ్చి వాడి స్థిరత్వం వాడికి ఉండేది. అంటే జీవనాధారాన్ని వెతుక్కునే విషయంలో ఇవాళ కూడా జనరల్ స్టడీస్ లో కూడా రాణించాలి అంటే తప్పనిసరి లలిత కళలను ఆశ్రయించగలరు. నేను చతుష్టకి కళలంటే అందులో దొంగతనం కూడా, చోర కళ కూడా ఒక కళే. అందులో బాగున్నట్ల లలిత కళలో అది కూడా ఒకటి పడి అయినప్పటికీ ఆ కళ కాకుండా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మనకు ఉపయోగపడేది. ఇవాళ మీరు క్వశ్చన్ వేశారు, ఇంత ఎట్లా చేస్తుంది సార్ కసి ఒక్కటే కాదండి. మానసికంగా, శారీరకంగా నేను ఫాతిమా గర్ల్స్ స్కూల్ వెళ్తున్నాను.
వేల మంది ఆడపిల్లల్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి 100 మంది పిల్లలలో నా కుటుంబంలో ఉన్న చికాకులన్నీ మర్చిపోయి వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళతో నేను హాయిగా చాలా సంతోషపడుతూ ఆనందిస్తూ నేను పాఠం చెప్తున్నాను. వాళ్ళ నుంచి కూడా కొన్ని క్వెషన్స్ దానికి ఆన్సర్ తెలిసిందైతే తెలిసినట్టు తెలియనిదైతే వెతుక్కొని చెప్పడం జరుగుతుంది. రీసెంట్‌గా విశ్వశాంతి హై స్కూల్ రాంపేటలో పిల్లలు కూర్చున్నారు. అంతకుముందు ఒక చిన్న పేరెంట్స్ మీటింగ్ అయితే భాస్కర సరస్వతి మీద ఒక ఆవిడ మంచి కీర్తన రాశారు. ఆ కీర్తన ఒక గొప్ప సంగీత కళాకారిని సంగీతం రచన చేసి పాడారు ఆవిడ. శారద విశారద సకల కళ నీరద సుజన జన మనోరథ సుగుణ భూషిత వరద. పల్లవి మాత్రం మీకు పాటించింది. ఆవిడ ఏమిస్తుంది, ఆవిడ దగ్గర ఏమున్నాయి, మనం ఎందుకు ఆశ్రయించాలి, పల్లవిలోనే ఆ సాహిత్యకారిని గొప్ప విషయాన్ని మనకి ఇచ్చారు. సంగీతం కూర్చున్న పెద్దవారు కూడా అంత భావయుక్తంగా ఖచ్చితమైన ఆ ఫీల్ని మనకి ఇస్తూ వింటేనే ఆ ఫీల్ వచ్చేటట్టుగా తెలుసుకునే విధంగా చేశారు. ఆ కీర్తనలు చిన్నపిల్లలు నర్తించారు, అపరిపక్వతతో నర్తించారు. స్కూల్ ప్రోగ్రాంలో నేను పరిపక్వత వస్తేనే చేస్తానని స్కూల్లో నడవదు కాబట్టి, ఆ స్కూల్ పిల్లలు వాళ్ళ వరకే చేస్తాం కాబట్టి లోకంలోకి వెళ్ళట్లేదు కాబట్టి అపరిపక్వతను కూడా కొంతవరకు మేము అలౌ చేస్తున్నాం. అది కూడా శాస్త్రీయ నృత్య వేషధారణతో కాదు నేను అలౌ చేసింది, సివిల్గా అలౌ చేస్తాను. బికాస్ ఆఫ్ అది వేసుకుంటే ఆ స్థాయి చెయ్యాలి. నేను ఉగాది ఉగాది పచ్చడే షడ్రుచి పచ్చడే చేయాలి, భక్షలే చెయ్యాలి. ఉగాది అని చెప్పేసి ఏదో కారపిల్లలు చేసి పెట్టినట్టు ఉంటుంది కాదు కదా, అలా చేసి ఆ తర్వాత పిల్లలు చాలా వరకు అంటే నృత్యంతో పాటు అవసరమైన కంటెంట్ వచ్చినప్పుడు చెప్తూ మొన్న నాకు తెలిసిన భాషలో తాతల గారి నుంచి మిగతా కవుల నుంచి నేను చదివిన గ్రంథాల నుంచి వచ్చిన పదాలతోని అనుకోకుండా వాళ్ళకు ఒక నా జీవితం గొప్పది, నా జీవితం నాకు దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన జీవితంలో ఇవి ఉన్నాయని చెప్పాలని ఒక ఆలోచన వచ్చింది సడన్ గా. ప్రాణం, దానం, గానం మొదటి సెంటెన్స్ చెప్పానండి. విద్య వినయం జ్ఞానం. మూడో పదానికి వస్తే శీలం, శోభితం, ఉన్నతం. నాలుగో పదానికి వస్తే దైవ ప్రసాదితం మమ జీవితం. మొట్టమొదటి ప్రాణం ఇచ్చాడు భగవంతుడు, తర్వాత నలుగురికి దానం చేయగలిగే గొప్ప గుణాన్ని ఇచ్చాడు. గానం అంటే ఎవరితో ఇంతకుముందు కృష్ణుడు ఎట్లా అయితే వెన్నం తిన్నాడు, ఎంత మెత్తడిగా తిన్నాడు, అంత సునాయాసంగా చాలా లాలిత్యంగా జనాలకి సుకుమారంగా సాఫ్ట్ గా విషయం చెప్పాడు. వాళ్ళని అంటే అత్త నుంచి ఎట్లా మెత్తటి చెప్పాను అంత మెత్తగా చెప్పాడో అలాగే గానం రూపంలో, అంటే గానం అంటే ఇష్టపడతాం, మాట చెప్పినంటే ఇష్టపడతాం. ఆ గానం ఎంత ఇష్టపడతాం, పాట ఎంత ఇష్టపడతాం, ఆ రకంగా ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటే నువ్వు చెప్పేది వింటారు, నీకు అనుగుణంగా వాళ్ళు మెదులుతారు అనే విషయాన్ని గానం రూపకంగా చెప్పాడు నాకు దేవుడు. ఆ తర్వాత వచ్చేసి విద్య, తప్పనిసరి విద్య మనిషికి ఉండాలి, విద్య లేకపోతే వింత పశువు అని. వినయం, విద్య రాగానే కాదు వినయంగా దాన్ని ప్రదర్శించు, అప్పుడు నీకు జ్ఞానం ఉంది అంటాడు. విద్య ఉన్నా నువ్వు పొగరు చెప్తే వీడికి జ్ఞానం లేదు అంటాడు, అంటే నీ జ్ఞానం ఏంటో అప్పుడు బయటపడుతుంది. తర్వాత ఏంటి, శీలం, నీ యొక్క యాటిట్యూడ్ అనేది, నీ వ్యక్తిత్వం అనేది శోభితం, అది ప్రజ్వలిస్తుంది, అందరికీ కనబడుతుంది, ఎంత ఉన్నతంగా చాలా గొప్పగా. మరి ఇవన్నీ ఎవరిచ్చారు నాకు? దైవ ప్రసాదితం మమ, నా యొక్క జీవితం, దైవం ఇచ్చిన ఈ నా జీవితం ఇంత గొప్పగా ఉంది. ఇది అప్పటికప్పుడు 4 వాక్యాలు అనుకోవడం వాళ్ళకి చెప్పడం, అంటే వాళ్ళకి మనకు సంగీతంలో సాహిత్యంలో నృత్యంలో ఉన్నటువంటి స్క్రిప్ట్స్ ని తీసుకొని చెప్పకుండా, ఎందుకంటే అపరిపక్వత బేసిక్ లో ఉన్నారు, వాళ్ళని కూడా వేదిక మీదకి రప్పించాలి, చేయించాలి కాబట్టి సో అలాంటి విషయం తీసుకున్నాం. అక్కడ కూడా మనిషి జీవితం, మనిషి ఉన్నతి, మనిషికి మంచి మార్గం, క్రమశిక్షణ అనేదాన్ని నేను పాటించాను. అది శాస్త్రీయ నృత్యం తెలిసిన వాడే శాస్త్రీయ నృత్యం పాటిస్తాడు, శాస్త్రీయ సంగీతం తెలిసిన వాడే అంత గొప్పగా క్రమశిక్షణయుతమైనటువంటి గొప్ప విలువల విషయం చెప్పగలుగుతాడు. బాగా సాహిత్యం చెప్పిన వాడు అది రాయగలుగుతాడు. అంటే పిల్లలకి లలిత కళల్లో సాహిత్యం, సంగీతం, నృత్యం ఈ 3 6వ ప్రాణంగా అలవాటు చేయాలి. వాడికి ఆ మూడిట్లో ఏది ఇష్టం ఉంటే అది పంపించండి, వాడు విలువలతో కూడుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తాడు, లోకానికి అంతా ఘనతను పంచుతాడు. వాటి యాక్చువల్గా నృత్యము, గురువు, విద్యార్థి, సమాజం వీళ్ళందరి బాధ్యత విలువలను కాపాడడం, విలువల సారవంతమైన జీవితాన్ని గడపడం, ఈ విలువలను మరో తరానికి మనం అందించగలగడం, అది శాస్త్రీయ నృత్యం యొక్క, సంగీతం యొక్క, సాహిత్యం యొక్క గొప్పతనం. చాలా చాలా బాగా చెప్పింది సార్. అంటే మీరు చెప్తుంటే ఒక ముగ్ధున్న వినుకుంటూ ఉండిపోతుంది, నాకు నోటి మాట రావట్లేదు. అదే లేదండి, ఇదంతా పెద్దల ద్వారా నేను విన్నది, పెద్దల ద్వారా నేను నేర్చుకున్నదే.
నేనేం స్వయంగా ఎక్కడి నుంచి వచ్చింది కాదు. కానీ చాలా అంటే ఇప్పుడు చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ పాడ్కాస్ట్ చూసే ప్రతి ఒక్కరికి చాలా బాగా అర్థమయ్యే విధంగా అంటే ఆ విలువలు ఆ సంప్రదాయాలు చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. అంటే మన వరంగల్ దూరదర్శన్ నుంచి కూడా ఇప్పుడు స్టూడియో నడవట్లేదు, క్రితం నడిచేది మన దగ్గర వరంగల్ స్టూడియో దూరదర్శన్ నడిచేది. దాంట్లో రాచకేళి అనే ఒక నృత్య నాటిక, షడ్రుతు ప్రాభవం అనే ఒక నృత్య నాటిక, సంక్రాంతి అనే ఒక నృత్య నాటిక, 3 నృత్య నాటికలు నేను నా ద్వారా ప్రదర్శించడం జరిగింది. షడ్రుతు నృత్య ప్రాభవం అనేది వేదిక మీద అంటే దూరదర్శన్ వాళ్ళే 10 సంవత్సరాలు జరుపుకుంటున్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో ఆన్ డయాస్ చేస్తున్నప్పుడు మీకు మిగతా స్టూడియోస్ లో రికార్డ్. వాళ్ళు కూడా వాళ్ళ కంటెంట్ ఇది కావాలంటే ఆ కంటెంట్ రాసి ట్యూన్ చేసుకొని పాడించి చేసి మనం నర్తింపజేసి మన పిల్లలతో చేయించాం. అది ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది, మనం దాన్ని ఉపయోగించుకొని మంచి కంటెంట్ ప్రదర్శించాం. అది జనంలోకి ఇప్పటికి కూడా పోయింది. అంటే అవకాశం ప్రభుత్వాలు ఏమి ఇస్తున్నాయని మీరు అడిగారు. అంటే అవకాశం ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ మనకు కల్పించినప్పుడు ప్రభుత్వం చేసే బాధ్యతలే మనకు అవకాశాలుగా ఉంటాయి. నిర్వర్తించి వాళ్ళు ఇచ్చే బాధ్యతలను మనం ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఇప్పుడు ఈ విషయం చెప్పడంలో నేను ఎందుకు మీకు ఇంత ఖచ్చితంగా ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే, ఆడియన్స్ కరువయ్యారు అనేది మాత్రం 100% వాస్తవం. ఎక్కడ కరువయ్యారు? భారతదేశంలో కరువయ్యారు. కొన్ని స్థానాలు భారతదేశంలో కూడా అన్ని ప్రాంతాల్లో అంతరించిపోతుంది అనుకునేటువంటి ఒడిస్సీ కళను చివరిగా వచ్చిన గొప్ప గురువు ఒకరే. ఆయన లక్షల మందిని ఇప్పుడు తయారు చేశారు. అయ్యో ఒడిస్సీ నృత్య రూపం అంతరించిపోతుంది అనే పరిస్థితులు ఉన్న సమయంలో ఆయన చేశారు. కూచిపూడి గొప్పగా ఉంటే ఇంకా గొప్పదనాన్ని వెంపటి సత్యం గారు అందజేశారు. భరతనాట్యంలో మహామహులు కష్టపడుతున్నారు. అంటే ప్రభుత్వాలు గురువులే కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి కొంతమంది సంఘ సేవకులు, సంఘానికి సేవ చేసే ఆలోచన చాలా మందికి ఉంటది. అదొక గొప్ప ఆలోచన, గొప్ప జీవిత విధానం, జీవనశైలి. వాళ్ళు వీళ్ళకు తోడై ఇలాంటి వాటిని విద్యలో భాగంగా దీన్ని తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు ఆద్య అనే అమ్మాయి హైదరాబాద్ నుంచి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి ఎల్కేజీ నుంచో ఫస్ట్ క్లాస్ నుంచో నేర్చుకుంటుంది. ఎవరి దగ్గర? ప్రఖ్యాత డాన్స్ మాస్టర్ శోభానాయుడు గారు ఆవిడ స్టూడెంట్ దగ్గర నేర్చుకుంది. శోభానాయుడు గారు చిన్న సత్యం గారు స్టూడెంట్. స్టాండర్డ్ సబ్జెక్ట్ అంటే అకాడమీ హైదరాబాద్ కూచిపూడి అంత స్టాండర్డ్. ఆవిడ 60 ఏళ్ళు వచ్చినా రోజు 3.5 గంటలు అకాడమీలో రోజు 11 నుంచి మధ్యాహ్నం 11 నుంచి దాదాపు 2:30 దాకా ప్రాక్టీస్ చేసుకునే శోభానాయుడు గారు 60 ఏళ్ళ వయసులో. నేను చెప్పేప్పుడు నేను భంగిమ కరెక్ట్ పట్టకపోతే వాళ్ళకేట వస్తుంది. అంటే ఫిజిక్ని అట్లా కంట్రోల్ చేసింది ఆవిడ. ఆవిడ స్టూడెంట్ దగ్గర అమ్మాయి నేర్చుకుంది. ఏదో నటవం కోసం అని చెప్పి నాకు ఆన్లైన్లో ఎవరో చెప్తే నా దగ్గరకు వచ్చి నటవంగా నేర్చుకున్నాను. ఓ రోజు ఎందుకో సార్ ఇది నేను ఒక డాన్స్ అటెండ్ చేస్తాను చూడండి, మా అమ్మాయి చేస్తా చూడండి అని వాళ్ళ అమ్మగారు చూపించింది. ఎన్నేళ్ళు నేర్చుకున్నావు? మనం 9 years అనేది. బాధ అనిపించింది. ప్రోగ్రామ్స్ చాలా చేశానండి. అదే మీ మేడం ఏదైనా కొరియోగ్రఫీ చేసిందంటే చేసింది. సో చెప్పమంటే మరి ఆవిడ చూపించింది బాగా ఉంది. ఈవిడ అమ్మాయి దగ్గరికి వచ్చి అంటే గురువు మాత్రమే బాగా చేయడం కాదు, గురువు బాగా చేసినా చేయకుండా పెద్ద లోకం పట్టించుకోదు, పిల్లలు చేసేది పట్టుకుంటది. కాబట్టి నేను బియ్యం ఎంత మంచి చేస్తుంది, అన్నం మంచిగా ఉంటే కదా మీకు అన్నం బాగా తినగలిగేది. సో ఆ కోణంలో ఇప్పుడు అక్కడ మానేసి 1.5 years నుంచి నా దగ్గర నుంచి నేర్చుకుంటుంది. మొన్న ఇక్కడ 1 hour ప్రోగ్రామ్ ఇచ్చాను. 1 hour ఇస్తే 1.5 hour 5 items 1.5 hourలో కంప్లీట్ అయింది. ఓన్లీ 5 items అయినాయి. 100 మంది కూర్చున్నారు. అయిపోయే తుదకు ఆడియన్స్ తగ్గాలంతటా 300 మంది దాకా అయ్యారు. ఈ కూర్చున్న వాళ్ళు ఫోన్లు కొట్టుకుని అందరూ పెట్టుడు ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటున్నారు. అందరూ లవ్ పెట్టుకొని పంపించుకుంటుంటే వాళ్ళు వచ్చి కూర్చోను. 100 మంది 10 మందికి అయితే నేను భయపడ్డా. 300 మంది. ఆ అమ్మాయికి సన్మానం చేయించాను. వచ్చినప్పుడు ట్రావెల్ డబ్బులు ఇప్పించాను, పంపించాను. అంటే నా స్టూడెంట్ ఆ స్థాయిలో చేస్తుందంటే నాకు గౌరవమే, ఆ అమ్మాయి జీవితం కూడా సపోర్ట్. ఇప్పుడు మనం నేర్పే విద్య ఎప్పుడు కూడా నాతో ఒకటండి. నా దగ్గర 15 మంది ఉన్నప్పుడు మీ అమ్మాయి వచ్చింది. 15 మంది నలుగురు అయ్యే టైంకి మీ అమ్మాయి కూడా పోయింది. నలుగురు ఇప్పుడు ఉన్నారు స్టాండర్డ్ గా. ఆ నలుగురు ముందు పోయిన వాళ్ళు ఎవరు నిలబడరు. వాళ్ళు ఆల్రెడీ 100 ప్రోగ్రామ్ చేయించారు. ఈ నలుగురులో నేను ఒకరు కూడా ఒక ప్రోగ్రామ్ చేయించలేదు. మొన్న గజ్జ పూజ చేయించాను, 1.5 సేపు ఆడారు వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రేపు యాక్చువల్గా కార్తీక్ పౌర్ణమి ఫస్ట్ ప్రోగ్రామ్ చేయించాను. అందులో ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఆయన ఏదో కంపెనీలో పనిచేస్తారంటే ఎకనామిక్ సంబంధించిన మెయిన్ పోస్ట్ అవుతుంది. ఆయన బాంబేకి వాళ్ళ కంపెనీ వర్క్ మీద. సో పేరెంట్ లేకుండా ఫస్ట్ ప్రోగ్రామ్ పెంచాం కదా. సో ఒకరిది ఆపితే మిగతా వాళ్ళు ఎట్లా అని ఉన్నారు. లేదమ్మా అందరూ ఒకటేనా, మీకే ప్రాబ్లం వస్తుంది, అమ్మాయిని ఆపాలి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి చేస్తే మీరు ఆ ఖర్చు పెట్టుకోలేరు. నలుగురు షేర్ చేసుకుంటారు కదా ఖర్చు, మీకే తగ్గుతుంది కదా. 4 రోజులు పడితే నష్టం ఉంది. ఇక్కడ కాదు, యాదగిరిగుట్టలో లక్ష్మీ హరిగ్రస్వామి టెంపుల్ ఉంటుంది, మా బంధువుదే. నేను అక్కడ ప్లాట్ఫామ్ అరేంజ్ చేస్తాను.
ప్లాట్ఫామ్కి ఏం కట్టుకోకండి, ఆర్కెస్ట్రా పెట్టుకొని మేకప్ కట్టుకొని అక్కడ శ్రవణ నక్షత్రం, ఇవాళ శ్రవణ నక్షత్రం, వాళ్ళు వచ్చి శ్రవణ నక్షత్రం చేస్తాం. శ్రవణ నక్షత్రం లక్ష్మీ హయగ్రీవ పెరుమాళ్ యొక్క జయంతి, ఆయన పుట్టిన ఆయుర్భవించిన రోజు. ఆ రోజు విద్యను జ్ఞానాన్ని ఇచ్చే ఆయన దగ్గర నీ విద్యను ప్రదర్శిస్తే నీకెంత గొప్ప అదృష్టం వస్తుంది. సో ఆ ప్లాట్ఫామ్కి వెళ్తాం. అంటే ఆల్టర్నేట్ వెతకాలి. గురువు కూడా ఈ రకంగా వెతుక్కొని చేసుకో. సార్ మీ పర్సనల్ గురించి తెలుసుకుందాం. సార్ మీ కుటుంబం గురించి చెప్పండి. మీ భార్య గారి గురించి, మీ పిల్లల గురించి, అలాగే మీ తల్లిదండ్రుల గురించి మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోండి సార్ మాకు. నేను నా బంధువుల కుటుంబం నుంచే నేను భార్య ఎన్నుకోవడం, కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఓకే. తను చాలా వరకు నేను ఈ రంగంలో కొనసాగడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు కావాల్సిన సకాలంలో అందజేస్తుంది. ప్రదర్శన దగ్గరికి వెళ్ళినా పిల్లలకి సపోర్టివ్గా ఉంటూ వాళ్ళకన్ని అవసరాలని తీరుస్తుంది. లేదు ఇంట్లో పాఠానికి, నేను స్కూల్లో బయట చెప్పుకొని వచ్చినప్పుడు ఇంట్లో పాఠానికి పిల్లలు వచ్చి కూర్చుంటే కూడా వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ప్రాక్టీస్ చేయించుకుంటూ వాళ్ళకి అవసరం ఇస్తూ ఉంటుంది. సపోర్టివ్గా నడుస్తుంది కాబట్టి నడుస్తుంది. తన పేరు శ్రీదేవి. సో ఇక్కడే సంతోషి మాత మహిళా మండలి అని చెప్పేసి ఒక 500 మంది సభ్యులతో పొదుపు సంస్థ నడుస్తుంది. దాంట్లో తను అకౌంటెంట్గా వర్క్ చేస్తుంది. కరెక్ట్ అంటే క్యాషియర్గా డబ్బులు వసూలు చేయడం, లోన్ ఇవ్వడం అంతే. దానికి ఒక చిన్న ఆర్గనైజ్డ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మీద సంతోషి విజ్ఞాన మహిళా పొదుపు సంస్థ అని చెప్పి సమితి ఉంటుంది. అది కలెక్టర్ అండర్లో ఒక సంస్థ ఉంటుంది గవర్నమెంట్, దాని నుంచి అలా నడుస్తూ ఉంటుంది. అందులో తను ఎంప్లాయీగా చేస్తుంది. మినిమం ఏదైనా కానీ తను కొంత బయట పని చేసుకుని తనకు మెంటల్గా ఫ్రీగా ఉంటుంది. తన అవసరాలకు కూడా నన్ను డబ్బు నా మీద ఆధారపడకుండా పడేసుకుని అట్లా పిల్లలు 2 బాబులు. పెద్ద అబ్బాయి కేతన్ భరద్వాజ్ ప్రస్తుతం కేటలో ఉన్నాడు, మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి నితిన్ భరద్వాజ్ పెద్ద అబ్బాయి జర్మనీలో ఉన్నాడు, చిన్నడు కెనడా. ఇప్పుడు కెనడాలో మాస్టర్స్ కని వెళ్ళాడు. కరోనా ఫస్ట్ వేలో వెళ్ళాడు, ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు. సో జాబ్ చేసుకుని మాస్టర్స్ అయిపోయి జాబ్ చేసుకుంటాడు. మీ కుటుంబంలో అంటే ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చారు కదా, మీ కుటుంబంలో మీకు ఎక్కువగా ఎవరు హెల్ప్ చేశారని అడిగితే ఎవరికి చెప్తారు సార్? ఏ రకమైన హెల్ప్ అంటున్నారు? అంటే ఫైనాన్షియల్ గా కానీ, లేకపోతే మీరు నేర్చుకునే మిమ్మల్ని ప్రోత్సహించడంలో కానీ, అంటే నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ, మీ బంధువుల ఫ్యామిలీలో నుంచి కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించి, అంటే నా లైఫ్ వీళ్ళ వల్ల టర్నింగ్ అయింది, వీళ్ళ వల్ల నా లైఫ్ టర్న్ అయింది అని చెప్పాలనుకుంటే ఎవరిపై చెప్తారు? అంటే నేర్చుకోమని పెద్దల స్థాయిలో ఉండి మా చిన్న తాతగారు కొద్దిగా గట్టిగానే నాకు చెప్పి, నువ్వు తప్పనిసరి నాకు మళ్ళీ కలిసే సమయానికి నర్తకుడిగా కలవాలి, అది కూడా శాస్త్రీయ నర్తకుడిగానే కనబడాలి అని ఒక ఆజ్ఞ లాంటి అనుమతిని, సలహాని ఇచ్చి వారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆనవాల వేదాచార్య గారు. తరువాత నేర్చుకునే విషయంలో, డబ్బుల విషయంగా కానీ, ఇతరత్ర ఏ అవసరాలు కానీ మా నాన్నగారు, మా అమ్మగారు నాకు సహకరించారు. మీ అమ్మగారి పేర్లు? మా నాన్నగారు వానమాల శ్రీరంగాచార్య, హిందీ పండిట్గా గవర్నమెంట్ వర్సెస్ స్కూల్లో రిటైర్డ్ అయ్యారు. మా అమ్మ హౌస్ వైఫ్ లక్ష్మీదేవి గారు, వానమాల లక్ష్మీదేవి. సార్ ఫైనల్ గా ఈనాటి యువతకి మీరు ఒక సందేశం ఇవ్వాలంటే ఏ సందేశం ఇస్తారు? చాలా గొప్ప ప్రశ్న అండి. ఒక వృక్షం సమాజానికి కావాల్సిన ఫలాలను ఇస్తోంది, ఆకలి తీరుస్తోంది అంటే ఆ వృక్షం ఫలాలను ఇవ్వడానికి ఎరువును, నీటిని అందించిన వ్యక్తి కంటే అది వృక్షంగా ఎదగడానికి మొక్క కావాలి, ఆ మొక్కగా మొలవడానికి విత్తనం కావాలి. ఆ విత్తనం ఎంత బలమైనదో అయితే గాని సమాజానికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చే పని. యువత తనకు, తన కుటుంబానికి, సమాజానికి అమేయమైన ఫలాలు ఇచ్చేటువంటి ఒక వృక్షంలాగా ఎదిగితే మంచిది. అంటే ఆ విత్తనం బలం ఎలా సంతరించుకుందో అలా నేటి పోటీ ప్రపంచంలో చదువుల విషయంలో కానీ, ఇతరత్ర అన్ని మార్గాల్లో మిగతా విషయాలు నేర్చుకోవడంలో కానీ, క్రమశిక్షణల విషయంలో కానీ, దైవభక్తిలో కానీ సమయాన్ని కేటాయించి నలుపు 100% చూపించిన తర్వాత తెలుపు కోసం మనసు ఆరాటపడుతుంది. ఆ సమయానికి తెలుపు రాకపోతే చివరికి అంధురం అయిపోతాం. అంటే జీవితం గుడ్డివాడి జీవితం లాగా కాకుండా మంచి విచక్షణమైన ఆలోచనతో వాళ్ళ జీవితాన్ని కూర్చుకొని ఎదిగి వాళ్ళు బాగా బ్రతుకుతూ తమ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా నిరూపించుకుంటే అది వాళ్ళకే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకే కాదు, సమాజానికి వారు. ఇప్పటికీ భారతదేశంలోని యువతకి ఏ దేశంలో వెళ్ళినా భారతీయులు బాగా కష్టపడి పనిచేస్తారు, నమ్మకంగా పనిచేస్తారు. ఆ పనిని ఇన్ని రోజుల్లో ఇప్పటివరకు కంప్లీట్ చేస్తామంటే ఆ రకంగా కష్టపడి కంప్లీట్ చేసిన తర్వాతే ఇంకో దాని గురించి ఆలోచిస్తారనే ఒక గొప్ప మంచి పేరును ఇప్పటి వరకు ఉన్న తరాలన్నీ ఇచ్చాయి. దాన్ని కొనసాగించడానికి సంకల్ప బలం, విద్యాబలం, దానికి తోడు క్రమశిక్షణ, విచక్షణ, ఈ 4 యువత కనుక అలవర్చుకుంటే సమాజంలో అనేకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా ఆనందంగా ఉండడానికి
ఆనందం ఎప్పుడు కూడా పంచదార తియ్యగా ఉంటుంది. బస్తెడు బుక్కితే గొంతు పడుతుంది. పిడికెడు బుక్కామంటే గొంతు పడుతుంది. చిటికెడు తింటే తియ్యగా ఉంటుంది. ఒక చాక్లేట్ ఉంది. చిన్న పిల్లలకి చాక్లేట్ బాగేస్తే పళ్ళు పాడైతాయి అంటాం. అదే చాక్లేట్‌లో పంచదార, పాలు రెండుతది. పాలు విజ్ఞానానికి నిదర్శనం. పంచదార క్రమశిక్షణకి నిదర్శనం. ఎందుకు గుప్పెడు తిననీయదది. మిగతావి తిననిస్తది. క్రమశిక్షణ నేర్పుతుంది. పాలు నువ్వు ఎంతగా తాగితే అంత ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. జ్ఞానం వస్తుంది. అలాగే సమాజంలో క్రమశిక్షణ అనేది అలవర్చుకోవడం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. ఈ రెండింటి కలయికైనటువంటి చాక్లేట్‌ని మాత్రమే ఆస్వాదించి మిగతా చాక్లేట్‌ల వైపు వెళ్ళకుండా ఉంటే యువత చాలా ప్రపంచంలో ఘనంగా జీవిస్తది. వాళ్ళు, సమాజము, భారతదేశం యొక్క కీర్తి ఎప్పటిలాగానే మిగతా దేశాలతో పోటీ పడుతూ మంచిగా నిలదొక్కుకుంటుందని చెప్పేసి యువత ఆ రకంగానే ప్రయత్నం చేయాలి. వాడి జీవితంలో ఉన్నతికి రావాలని చెప్పి కోరిక అంటే సలహా ఇచ్చే పరిస్థితి కాకుండా కోరుకుంటున్నాను యువతను అలా. అన్ని రంగాల్లో కూడా అనేకమైన రంగాలున్నాయి. అన్ని రంగాల్లో కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పారు. కృషి ఎప్పుడు కూడా మనల్ని గొప్పవాడిగా మలుస్తుంది. అది మంచి జీవితం ఇస్తుంది. సార్ చివరిగా మీ భవిష్యత్ ప్రణాళికలేంటో మాకు చెప్తారా? భవిష్యత్తు గతంలో నేనేం చేయగలిగాను అనేదాన్ని విశ్లేషించుకుంటూ, చేయాల్సిన విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటే పిల్లలకి మంచి ప్లాట్‌ఫార్మ్స్‌ని క్రియేట్ చేయగలగాలి. పిల్లలు పూర్వం చాలా ప్లాట్‌ఫార్మ్స్ మీద స్వయంగా ఖర్చు పెట్టుకోకుండా ప్రదర్శన ఇచ్చేవాళ్ళు. ఆ నిర్వాహకుల ద్వారా జ్ఞాపికలను పొందేవారు. ప్రస్తుతం అది కొంచెం తగ్గింది. దాన్ని కొనసాగించడానికి నెల వెన్నెలా కార్యక్రమం అని చెప్పేసి ఇంత క్రితం కొన్నాళ్ళు చేసాం పోతన విజ్ఞానపీఠంలో. సరే మధ్యలో నేను భారతీయ విద్యాభవన్స్ మంత్రాలయంలో డాన్స్ టీచర్‌గా వెళ్ళాను. సో, అక్కడి నుంచి చాలా స్కూల్స్ తర్వాత సాంఘి భారతీయ విద్యాభవన్‌కొచ్చాను. అక్కడి నుంచి ఇతరత్రా స్కూళ్ళలో చేస్తూ కొంత నాకు సమయం దొరక్కపోవడం వల్ల ఆ నెల వెన్నెల కార్యక్రమం చేయలేకపోయాను. అందులో ఆ కార్యక్రమంలో చివరగా ఎమి కుమారి అని ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. అలాగే వీణా వాయిద్యాన్ని కూడా ఆ అమ్మాయి చక్కటి వీణా కళాకారిణి, నృత్య కళాకారిణి. ఆ ప్రోగ్రామ్స్‌లో చివరిదది. మొదటిది మాత్రం వేదాంతం వెంకటాచలపతి గారని చెప్పి ఆయన భామా కళాకారుల నృత్య నాటిక చేశారు. అలా చాలా కార్యక్రమాలు చేశాం. అలాంటి కార్యక్రమాలు మితమైన ఖర్చుతో మంచి ప్రేక్షకులు ఎక్కడైతే వృద్ధాశ్రమాలున్నాయో ఆ వృద్ధులకి మానసికంగా కొంత శక్తిని కలిగించడానికి, వాళ్ళ సమస్యలు మర్చిపోవడానికి, వాళ్ళు నలుగురిలో కలిసి హాయిగా ఉన్నట్టుగా వాళ్ళకి కూర్చడానికి మా టీమ్‌ని తీసుకెళ్తూ, నా విద్యార్థులను తీసుకెళ్తూ చక్కటి నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయాలనేది ఒక సంకల్పం. ఓకే. దీని ద్వారా ఏదైనా కొంత పారితోషికం వస్తే, ఈ పారితోషికంలో నా వైద్య సహకారం వాళ్ళ పేమెంట్స్ ఇస్తూనే కొంత ఏదైనా మిగిలితే, మిగిలిన దాన్ని పక్కన పెడుతూ విదేశాలలో ఏదైనా మంచి ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసి అర్హులైన విద్యార్థులని అక్కడ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయాలనేది ఒక నా సంస్థ యొక్క ఉద్దేశ్యం. అంటే పూర్వం చాలా గొప్ప కార్యక్రమాలు, నృత్య రూపకాలు పెద్దవి పెద్దవాళ్ళు చేశారు. సో, ఆ స్థాయిలో నేను చేయలేకపోతున్నాను. అది చిన్న సంస్థ, నేను చిన్న వ్యక్తిని, ఒక వ్యక్తిని కాబట్టి. సో, నేను చిన్నప్పటి నుంచి నేను ఒక స్టూడెంట్‌గా వచ్చాను. అంటే కూచిపూడి నృత్య సాంప్రదాయ గురువుల నుంచి నేను నేర్చుకున్నవాడిని కానీ, నా కుటుంబం కూచిపూడి నృత్య సాంప్రదాయ గురువు కాదు కదా! నా తరంలో నాతో నేను మొదటివాడిని కాబట్టి, సమాజం నుంచి నాకు అందేది నా ఆర్థిక స్తోమతను బట్టి అలాంటి కార్యక్రమాలు చేయాలి. అందులో మొదటగా మా సంస్థ యొక్క సిల్వర్ జూబ్లీని భారతదేశంలో కాకుండా దగ్గరున్నటువంటి వేరే దేశంలో నిర్వహించాలని చెప్పి సంకల్పంతో ఉన్నా. అది ఈ ఏప్రిల్ మాసం 2026 ఏప్రిల్‌లో నిర్వర్తించాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ నిర్వర్తనలో భాగంగా అక్కడున్న స్కూళ్ళలో పిల్లలకి నా సీనియర్ విద్యార్థులు ఒక్కొక్క స్కూల్‌లో దాని దగ్గర మేము చేసే ఏరియాకి దగ్గరున్న స్కూళ్ళల్లో 1 డే వర్క్‌షాప్‌ని డెమాన్‌స్ట్రేషన్ లాగా, కొంత ప్రాక్టికల్ సబ్జెక్ట్ లాగా ఆ స్కూల్‌లో పర్మిషన్ తీసుకొని ఆ విద్యార్థులకు ఈ పిల్లల ద్వారా చెప్పించడం. సో, తద్వారా వీళ్ళు కూడా భవిష్యత్తులో నృత్యం పద్ధతిగా నలుగురికి నేర్పుకునే విధానాన్ని కూడా అలవాటు చేయడం. ఉచ్చారణ, తాళ నిబద్ధత, ఒక గురువు స్థానం నుండి బాధ్యతాయుతంగా ఒక వ్యక్తికి నృత్యాన్ని ఎలా నేర్పొచ్చు అనే విధానాన్ని కూడా పిల్లలకి అలవాటు చేయడానికి ఈ 2 కార్యక్రమాలు పెట్టుకున్నాను. సరే, లక్కీగా మా పిల్లలిద్దరూ వేరే దేశాల్లో ఉండడం వల్ల అక్కడ నేను కొంత మా పిల్లల హెల్ప్ తీసుకోగలుగుతానని అనుకుంటాను. అది దైవం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే రాగలిగే పిల్లలు అక్కడ జరిగే ఖర్చుల వరకు నేను పెట్టగలుగుతాను గానీ, రావడం, పోవడం అంత సులభతరం కాదు. అది ఎవరికి వాళ్ళు భరించాలి. ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడం వరకు నా బాధ్యత గానీ, అన్నం వండడం నా బాధ్యత గానీ, తినిపించడం కూడా నా బాధ్యత కాదు. సో, అలా
చేద్దామని ఒక ప్లాన్‌లో ఉన్నాను. అది కూడా నా శక్తి యుక్తులు ఉడగక ముందే. ఇంకా నాకు వయసు మీద పడుతూ అందరం పెద్దవాళ్ళం అవుతుంటాం. తొందరగా మొదలుపెట్టి కొన్నైనా చేయాలి అలాంటియని. అలాగే నేను చిత్ర నిర్మాణం తలపెట్టాను. ఆ చిత్ర నిర్మాణాన్ని సంపూర్ణం చేసి, అది ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చి, ఇక ముందు కొత్తయి నిర్వర్తించలేకపోయినా, ఆ ఒక్క సినిమానైనా ప్రేక్షకుల్లో నేను థియేటర్‌లో ప్రేక్షకుల ముందు ఉంచాలి. మెప్ప, ఒప్ప, తిట్ట ఏదో ఒకటి నేను ప్రేక్షకుల నుంచి, సమాజం నుంచి పొందాలి అనుకున్నాను. ఒకవేళ తిట్టు పడితే అది కూడా సగౌరవంగా స్వీకరిస్తాను. నా దగ్గర తప్పుంటేనే కదా వాళ్ళనేది. అవును సార్. తప్పు లేకుంటే ఏమంటరు. తప్పు రాకుండానే మెదలడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే సమాజంలో ఒక ఆర్టిస్ట్‌గా శాస్త్రీయ నృత్య పరిధిలోనే కాకుండా, సినిమా రంగ పరిధిలో కూడా. ఎందుకంటే సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఒక ఆర్ట్‌తో కూడుకున్నది. 24 క్రాఫ్ట్స్ కలిస్తే ఒక చిత్రం బయటకొస్తుంది. వందల మంది కష్టపడితే, వేల మంది కష్టపడితే సినిమా. నేను ఆర్థికంగా చిన్నవాడినే. కంటెంట్ మాత్రం పెద్దది. సో, నాకు సహకరించే వాళ్ళు లక్కీగా సహకరిస్తున్నారు. ఆ మొదలుపెట్టిన పిక్చర్‌ని మాత్రం కంపల్సరీ నేను ముగించి బయటికి తీసుకురావడం ఒక రకంగా జీవిత ఆశయం అనుకోవచ్చు. నా దగ్గర విద్యార్థులు ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ టీచర్సే చెప్పుకుంటున్నారు. మంచిగా వాళ్ళు జీవితానికి ఉపయోగించుకుంటున్నారు. ఆర్థికంగా ఉపయోగం పొందుతున్నారు. దాని ఆస్వాదనగా వాళ్ళ ఇంట్లోనూ అలజడిని కొంతవరకు మనసు నుంచి తీసుకుంటారు. అలాగా ఇంకా కొంతమందిని తయారు చేయాలని ఉద్దేశ్యం. తప్పకుండా సార్. మీ మీ ఆశయాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా గోల్డెన్ టాక్సీ శివనాథ్ ఛానల్ తరపు నుంచి, మా డాన్స్ తరపు నుంచి. అసలు చాలా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్, నిక్కమైన నీలం ఒక్కటే నచ్చాలంటారు కదా! అట్లాంటి నీలాలు ఎన్నో ఇచ్చారు మాకు ఈరోజు మీరు. నేను యాక్చువల్‌గా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసింది ఓన్లీ నాట్యం గురించే. కానీ మీరు సనాతన ధర్మం గురించి, పురాణాల గురించి, దేవుళ్ళ గురించి, మన విధి విధానాల గురించి, ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, నాట్యం నేర్చుకోవడం వల్ల మనకు కలిగే లాభాల గురించి, మన మేధాశక్తి కావచ్చు, మన ఆరోగ్యం గురించి కావచ్చు, మన తీసుకునే ఆహారం గురించి కావచ్చు, తర్వాత మీరు చెప్పిన ఎన్నో ఎగ్జాంపుల్స్, మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, దాన్ని ఎలా 10 మందికి పంచుతున్నారు. ఈ రోజు సమాజంలో ఉన్న పిల్లలు నాట్యం గురించి నేర్చుకోవాలని అంటే ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తే నాకు తెలిసి 90% నాట్యం మీద ఒక ఇంట్రెస్ట్ కలిగి క్లాసికల్ డాన్స్ మీద నేర్చుకోవాలి, దాని విలువ ఏంటి, అది నేర్చుకుంటే మనకు కలిగే గౌరవం ఏంటి, ఇలా ఎన్నో విషయాలు మాతోటి షేర్ చేసుకున్నారు. అంటే ఆధ్యాత్మికంగా కూడా మీరు చెప్పే చాలా వరకు, అంటే నేను జనరల్‌గా పాడ్‌కాస్ట్‌లో వచ్చిన గెస్ట్ మాట్లాడుతుంటే నేను మాట్లాడుతా ఉంటా సార్ మధ్య మధ్యలో. కానీ మీరు చెప్పే ఆ వాక్చాతుర్యానికి, మీరు చెప్పే ఆ మాటలకి నేను ఒక ముగ్ధుడినైపోయి అట్లా సైలెంట్‌గా ఉండిపోయినా. ఈరోజు నేను చాలా తక్కువగా, అంటే అంత గొప్పగా చెప్పారు మీరు. నాకు తెలిసి మా ఆడియన్స్ కూడా ఇది చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ జనరేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా విలువైన వీడియో అయితది సార్ ఇది. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. మీ అప్‌కమింగ్ ఎండేవియర్స్‌కి మీరు కోరుకున్న విధంగా జరగాలని, అండ్ మీ నాట్య కళ ఇంకెంతో మందికి మీరు పంచాలి, అది ఎంతో మందిని ప్రభావితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సంతోషం. సార్ చాలా ధన్యవాదాలు. మా గోల్డెన్ టాక్స్ విత్ శివనాథ్ ఛానల్ తరపు నుంచి మీకు ఒక చిరు సత్కారం. సో, నేను నడిపే వాణి నృత్య నికేతన్ సార్ శాస్త్రీయ నృత్య కళా సంస్థ నుంచి మీరిచ్చిన అవకాశానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు పెద్దలు ఇచ్చినటువంటి పరిజ్ఞానాన్ని మీ ముందు ఉంచాను. సార్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.